మహాలక్ష్మి పథకం కింద ప్రకటించిన మొదటి గ్యారంటీనే కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. రేవంత్ ప్రభుత్వ చర్యలను సత్యవతి ఎద్దేవా చేశారు. దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసగించారని ఆరోపించారు. మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలో మహాలక్ష్మి కిందనే 3 గ్యారంటీలు ఉన్నాయి. మహాలక్ష్మి కిందనే అసలు మొదటి గ్యారంటీని మీరు మర్చిపోయిండు. మొదటి గ్యారంటీయే ఈ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న అర్హులైన మహిళలందరికీ 2500 రూపాయలు ఎన్నికలైన వెంటనే మొదలుపెట్టి ఇస్తామని చెప్పారు. కానీ దాన్ని మర్చిపోయి మీరు సోనియా గాంధీ బర్త్డే రోజు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం మొదలుపెట్టిండ్రు. ఇప్పుడే పైసలు కట్టే పని లేదు కాబట్టి. అలాగే నిన్న 500 రూపాయలకే సిలిండర్ అని చెప్పి మొదలుపెట్టారు. అసలు ఉన్న ఈ రాష్ట్రంలో 1,50,00,000 మంది సుమారుగా మహిళలు ఉన్నారనుకుంటే వాళ్ళకి ఇస్తా అన్న మీరేమన్నారు? మీరు అత్తున్నా కోడలుగా ఉన్నా ఇప్పటికి అత్త పెన్షన్ తీసుకుందని కోడలు అసూయ పడింది. మీకు ఇలాంటి అసూయలు అవసరం లేదు, మీకు కూడా వెంటనే 2,500 వస్తుంది అని చెప్పారు. కానీ దానికి అతి లేదు, గతి లేదు. బడ్జెట్లో ఒక రూపం కూడా దానికి ఇవ్వలేదు. 500కు సిలిండర్ ఇస్తామని చెప్పి మీరు చెప్పారు, చాలా సంతోషం. కానీ ఈ రాష్ట్రంలో 1,24,00,000 మంది గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం మనకున్న లెక్క లేదు. తెల్ల రేషన్ కార్డు దారులకే మీరు ఇస్తామని ప్రామాణికంగా పెట్టుకొని ఉంటే 90 లక్షల మంది ఈ రాష్ట్రంలో మరి తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. కానీ మీరు ఇచ్చే 500 గ్యాస్ సబ్సిడీ కేవలం 40 లక్షల మందికనే చెప్తున్నారు. ఇది ఏ విధంగా సబబు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే సగం కంటే పైన ఉండే 90 లక్షల మంది రేషన్ కార్డులు ఉంటే 40 లక్షల మందికే ఇస్తున్నారు. ఇది దుర్మార్గం కాదా? ఇది రాష్ట్రంలో ఉండే తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాలకు మీరు అన్యాయం చేసినట్టు.